అందరికీ గుడ్ మార్నింగ్. చిత్తూరు నుంచి వీడియో చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చిత్తూరు నుంచి వీడియో చేస్తాను. నా పేరు శశికళ. ఇప్పుడు నేను వెనిలా కేక్ చేస్తాను, స్పాంజ్ కేక్. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను చూడండి. ఇది వచ్చి మైదా, చక్కెర, కొద్దిగా డాల్డా, ఇది వచ్చి ఇడ్లీ సోడా, నెక్స్ట్ చిన్న పాత్ర, కావాల్సిన బ్రష్, ఒక కమ్మి, అది కలపెట్టేదని కమ్మి, మిక్సింగ్ చేసిన కమ్మి, వెనిలా ఎసెన్స్, కాచి చల్లార్చిన పాలు, వీళ్ళ కేక్ చేసేదానికి ఒక పాత్ర చూసుకోండి. ఇప్పుడు కొద్దిగా డాల్డా వేసుకున్నాను. నేనైతే డాల్డా వేసుకున్నాను. దాంట్లో షుగర్ వేసుకుంటాను అనమాట. ఒక కప్పు షుగరు, మీకు చూపించాను కదా, ఈ కప్పుతో షుగర్. దాని తర్వాత మిక్సింగ్ చేసుకుంటాం. ఇట్లా మిక్సింగ్ బాగా చేసుకోవాలన్నమాట. మిక్సింగ్ చేసినాను. మైదా పిండి, ఇది చూడండి, ఈ కప్పుతో మైదా పిండి వేసుకుని ఇది మిక్సింగ్ చేసేసి దీంట్లో పాలు, కాచి చల్లార్చిన పాలు పోయేస్తాను అనమాట. దాని తర్వాత బేకింగ్ సోడా, కొద్దిగా ఇడ్లీ సోడా వేసి కలుపుకోవాలి బాగా. చూడండి, కలుపుతారు ఇప్పుడు. దాని తర్వాత వెనిలా ఎసెన్స్ కొద్దిగా వేసుకుంటాం. చాలు. ఇప్పుడు మిక్సింగ్ చేసుకో. చూడండి, శుభ్రంగా ఇట్లా దోసపిండి ఇలా కలుపుకునేసాం అనమాట స్పాంజ్ కేక్కి. చూడండి, ఇప్పుడు ఈ పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని తీసి ఈ కేక్ కలిపెట్టుకుని తీసి దీనిలో వేసుకుంటామండి. శుభ్రంగా ఇట్లా ఆయిల్ వేస్తాం బాగా, మొత్తం ఇదంతా ఆయిల్ వేసేస్తాం. ఆయిల్ వేసాము, కొద్దిగా లైట్ పిండి చల్లుతాము, లైట్గా క్లీన్ చేస్తాము. ఓకేనా? అట్టే చూడండి, ఇట్లా అయిన తర్వాత ఈ పిండి అంతా తీసి బయట పారేస్తాం మనం. ఇప్పుడు కలిపి పెట్టుకున్న వెనిలా కేకు, స్పాంజ్ కేక్ ఇందులో వేసుకుంటాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా దోశ పిండిలా రావాలన్నమాట. నేనే చేస్తాను కాబట్టి వీడియో. ఇప్పుడు మొత్తం వేసుకున్న తర్వాత ఇట్లా అనుకున్నామంటే, ఇలా రెడీ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. బబుల్స్ ఏం లేకుండా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాం. ఈ కుక్కర్ చూడండి, కుక్కర్ వేడి అయిందా, 10 నిమిషాల తర్వాత కళ్ళు వేసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు నేను పెట్టేసాను కేక్. ఇందులో ఒక 45 నిమిషాల తర్వాత వెయిట్ చేసి కేక్ ఉడికింది చేసి చెక్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు వచ్చి నేను మూత పెట్టేస్తాను. ఈ విధంగా పెట్టేసాను మూత. చూడండి, ఇట్లా తిరగేసి పెట్టామన్నమాట. ఒక 45 నిమిషాలు వెయిట్ చేద్దాం కేక్ గురించి. ఇలా పెట్టేసి ఒక 45 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి చూద్దాం కేక్ ఎలా ఉందనేసి. ఓకేనా? స్పాంజ్ కేకు, వెనిలా కేకు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాము. అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇట్లా చేసుకోండి, కుక్కర్ పెట్టుకోండి. మేము చిత్తూరు నుంచి వీడియో చేస్తాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి మర్చిపోవద్దండి. ఇంతవరకు ఎవరు చేయకుండా చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఇప్పుడు కేక్ రెడీ చెక్ చేస్తాను. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. టైం అయిపోయింది. చూడండి, దగ్గర ఇప్పుడు కత్తి వేసి నైస్గా గుచ్చి చూస్తాము. చూడు, ఏం అతుక్కోలేదు, మొత్తం ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు ఆఫ్ చేసిన స్టవ్. కొంచెం తర్వాత ఎత్తాలి, వేడిగా ఉంది కాబట్టి. ఇప్పుడు మనము బాగా ఉడికిపోయింది కేకు. ఇప్పుడు ప్లేట్ వేసి తిరిగేసుకుంటాం. ఇలా తట్టేసిన తర్వాత మెల్లిగా తీసుకుంటాం. పాప వేడి. ఇప్పుడు మెల్లిగా తీసుకుంటాం. బా సూపర్. చూడండి, మెల్లిగా తీస్తాము. ఉడికిపోయింది, చాలా కట్ చేసి. చూడండి, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు మనం కట్ చేస్తాం. స్పాంజ్ కేక్ ఎంత బాగుంది చూడండి. నేను ఇలా కట్ చేసాను అనమాట ముక్కలుగా. చూడండి ఎంత బాగుందో. స్పాంజ్ మెత్తగా ఉంది. చూడండి, స్పాంజ్ ఇలా ఉంటుంది అనమాట స్పాంజ్ కేక్. మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.